రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వవాసు నామ సంవత్సరం. ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా, నక్షత్రాల పరంగా, అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది, అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు, అంటే 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట. అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా, ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము, మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, మనం చేసేటువంటి క్రియలు, అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకున్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం. ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏవైతే రాసిందో విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో, ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు, ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి ఈ యొక్క ఏదైతే మనకి ఇప్పుడు ఉందో విశ్వవాసునామ సంవత్సరంలో గనక మీనరాశి, ఇది రాసులన్నింటిలో చివరి రాశి. తిరిగి ఏ రాశికి ఆ రాశి ఉంటుంది, కాకపోతే రాసులన్నింటిలో మనకి చివరి రాశిగా పరిగణిస్తారు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయం 5 గాను, వ్యాయం 5 గాను, అలానే రాజ్యపూజ్యం 3 గాను, అవమానం 1 గాను ఉంది. ఎందుకయ్యా బాధపడతారు, అందరూ కూడా మీనరాశిలో ఉన్నారు, గ్రహాలు ఉన్నాయి, మాకు గ్రహరీత్యా అన్ని దోషాలు ఉన్నాయి అని చెప్పేసి అని అప్పులు చేసి కూడా పిండి వంటలు తినేసి ఇంకేదో శని భగవాను మాకు వచ్చేస్తాడు, ఇంకా అసలు మాకు ఈ సంవత్సరం మొత్తంతో ఏముండదు అనుకుంటారు. కానీ మీనరాశి వారికి చాలా అదృష్టం ఉంటుంది. ఇలాంటివన్నీ మీరు బోగస్గా వినకుండా మీకు చాలా అదృష్టం ఉంది. కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక ఆ శని భగవానుడు మీనరాశికి మంచి చేస్తాడు. అలానే శని భగవానుడితో పాటు మీనరాశి వారికి కుజుడు బలంగా ఉన్నాడు. మీనరాశి వారికి గురువు చాలా బలంగా ఉన్నాడు. అంటే మే 18వ తారీఖు నుంచి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీనరాశి వారికి ఉన్నాయి. కాబట్టి భయపడే అవసరం లేదు. మీరు చిన్న పరిహారాలు, మాస పరిహారాలు కనుక మీరు చేసుకున్నట్లయితే అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి మీకు గ్రహాల నుంచి వెసులుబాటు కనిపిస్తూ ఉంది. మీరు ప్రతి మాసంలో ఒక 10 మందికి భోజనం పెట్టండి, దానివల్ల మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం చివరిలో చెప్పేటువంటి పరిహారం ఏదైతే ఉందో అవి మీరు పాటించినట్లయితే మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది. ఏదైతే ఈ షష్టగ్రహ కూటమ ఈ ఉగాది నుంచి మొదలవుతుంది, కాబట్టి ఈ షష్టగ్రహ కూటమ మీనరాశి వారికి చెడు చేయదు, మంచే చేస్తుంది. దాని తగ్గట్టుగానే మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు ఏవైతే ఉన్నాయో 2025వ సంవత్సరం, మీరు ఈ 3 మాసాల్లో కనుక ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి, ఎలానే బ్లాక్ లాక్స్ సంబంధించినటువంటి ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే గనక, పోటీ పరీక్ష అయినా సరే వాటిల్లో రాణించేందుకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్ కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఆ జాబ్స్ కూడా మీ వశం అయ్యేతాయి. మీరు ప్రయత్నం చేయండి. అక్కడనే కూర్చోకుండా ప్రయత్నపూర్వకంగా మీకు జరుగుతాయి. మీకు ఎవరైనా బంధుమిత్రులతో సహాయ సత్కారాలు అందే ఆలోచన ఉంది. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి బంధుమిత్రుల చేత దొరుకుతుంది. కాబట్టి ఆ మేర సహాయం తీసుకొని మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేలా ఉంటారు. కాబట్టి ఈ 3 మాసాల్లో ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయండి. అలానే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 మాసాల్లో కనుక ఎక్కడైనా మీకు డబ్బు రావాల్సిందా, ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడైనా మీరు కొత్తగా వ్యాపారం ఏమైనా చేయాలనుకుంటే కనుక పాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు బిజినెస్లు ఏదైనా చేయండి, ఖచ్చితంగా రాణిస్తుంది. పంట భూములు ఏమైనా వేయండి, ఖచ్చితంగా రాణిస్తుంది. మీది ఇంకా మీన రాశి కాబట్టి మీన రాశి వారు ఖచ్చితంగా చెరువులు, చేపల చెరువులు ఇలాంటి బిజినెసెస్ చాలా బాగుంటాయి, అనుకూలంగా ఉండేలా ఉంటుంది. అయితే మీరు ఇంకా బట్టల దుకాణాలు, అలానే మీకు కాఫీ షాప్స్లు, ఫుడ్ కోర్ట్స్ అయితే ఇంకా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. నవంబర్, డిసెంబర్ ఏదైతే ఉందో 2025వ సంవత్సరం, ఈ 2 మాసాల్లో కూడా
పెళ్లిళ్ళు కానిటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే గనక ఈ యొక్క మీనరాశి వారు ఉంటే వాళ్ళకి కరెక్ట్ గా అబ్బాయి మీనరాశిలో ఉంటే గనక తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధం కుదిరేసి విదేశాల్లో సెటిల్ అయ్యి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో అది కుదిరేలా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. చూసారా, ఇన్ని లాభాలు ఉన్నాయి మీనరాశి వారికి. ఏ గ్రహ కూటమి ఉన్నా, ఏ శని భగవానుడు మీ స్థానంలో ఉన్న మీనరాశిలో ఉన్నప్పటికీ ఇన్ని రకాల ఉపయోగాలు ఇన్ని రకాలుగా మీకు ఉంటాయి. కాబట్టి ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. మీనరాశి వారికి అన్ని రకాలుగా బాగుంటాయి. ఇంకా మీకు కొబ్బరి తోట, చెరుకు తోట, ఇంకా ఇలాంటివన్నీ కూడా ఇలాంటి తోటలు వేయటం, యాపిల్ కానీ మామిడి కానీ తోటలు వేస్తే ఇంకా మీకు చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది. అయితే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి 2026 సంవత్సరం, ఈ సంవత్సరం కూడా మీకు ఈ 3 మాసాలు అంటే యుగాది వరకు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. భూమికి సంబంధించినటువంటి ఏదైనా వ్యాపారం మీకు చాలా అనుకూలంగా ఉంది. విదేశానికి వెళ్ళాలనుకున్న వారు ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం ప్రయత్నం చేసినట్టయితే కనుక అక్కడే సెటిల్ అయిపోయేసి అక్కడ పౌరసత్వం పొందేందుకు కూడా మీకు ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఏదైనా గల్ఫ్ కంట్రీస్ కి ప్రయత్నం చేస్తే మీరు 100% రాణించేలా ఉన్నారు. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి 12 రాశుల వారు అందరూ కూడా ఈ యొక్క మాస పరిహారాలు చేసుకొని ఈ యొక్క యుగాది నుంచి యుగాది వరకు ఏదైతే ఉందో ఈ మాస పరిహారాలు చేసుకొని అందరూ అదృష్టవంతులు అవ్వాలి. ఈ యొక్క ఏదైతే ఉందో విశ్వ వాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరం మొత్తం కూడా 12 రాశుల వారు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ 12 రాశుల వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది. కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలు అయితే కనుక చూసినట్లయితే కనుక ఏదైతే మనకి ఈ మార్చి 29వ తారీఖు షష్టగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది. ఈ యుగాది కాలంలో మనకి ఈ షష్టగ్రహ కూటమి రావటం వలన కొంతమేర పంచాంగం చూసినట్లయితే కనుక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో, తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచే మనకి సంవత్సరాలు జరుపుకుంటాం. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలు అన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది. కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది. కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశుల వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక 2 మాటలు చెప్పుకుందాం. అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత, ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత, దేశానికి అనుకూలత, రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, అలానే మనకి ఈ మీన రాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీన రాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం, ఆ షష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు, బుధుడు అక్కడే ఉన్నారు, రాహు అక్కడే ఉన్నారు, అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి రోజున ఉగాది జరుపుకోవటం, అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం, శ్రవణ మాసం, అట్లా భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మాసాల్లో ఏమేమి చేస్తే కూడా 12 రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక, అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడొచ్చు, ఎలాంటి ప్రెడిక్షన్ జరుగుతుంది చూడొచ్చు. అలానే మనకి ఈ యొక్క మీన రాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది. అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో. ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా 12 రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది. ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత 2025 సంవత్సరం ఉగాది తర్వాత 2026 సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులు అయితే మనము చూడవచ్చు. ఎలాంటి విపత్తులు అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరసెస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది. అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు,
అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామనక్షత్రం అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామనక్షత్రమే కాకుండా వాళ్ళ ఒక గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెరిగేలా ఉంది కాబట్టి ఈ సంవత్సరం, అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెరిగేలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్లే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో ఈ ఒక ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇదంతా కూడా విశ్వవాసునామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా, విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా, విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు. అలా కాదు. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది, మనం చేసేది, మనం చూసేది ప్రతిదీ నిజం అని తెలియచేయడం కాదు, అబద్ధమే అవుతుంది. ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి